చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పోయాల్సిన వాళ్ళు వీళ్ళంతా ఎప్పుడైనా మన జగన్ అన్నే మన నమ్మకం, జగన్ అన్నే మన సిద్ధం. ఎప్పటికైనా ఈజీగా గెలుస్తాడు, వీళ్ళు హైదరాబాద్ వలస వచ్చిన వాళ్ళు వీళ్ళంతా షర్మిల వీళ్ళందరినీ అందరూ వాడుకోవడానికే వీళ్ళు వచ్చిందంతా. జగన్ మీద వీళ్ళంతా కోపం అంతే, ప్రజలకైతే ఎటువంటి కోపం లేదు. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఇవన్నీ రాష్ట్రాన్ని వాళ్ళు అప్పులైపోతున్నాయి ఆయన వల్లనే అని చెప్పేసి చంద్రబాబు ఇప్పుడు జగన్ అప్పు చేసిన వల్ల ప్రజలకు ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు అంటున్నాడు. అదంతా ఎవరికి ఇచ్చినాడు? జన్మభూమి కమిటీలకు ఇచ్చినాడా? ఎవరికి ఇచ్చాడు? వాలంటీర్లు అంటే నిరుద్యోగి అంటున్నారు. వాళ్ళని ప్రజల కోసం వాడుకున్నాడు జగన్, వాళ్ళ ఇంటి కోసం వాడుకోలేదు. ఎప్పటికైనా ప్రజల కోసమే జగన్ పని. ఎప్పటికైనా జగన్ గారికి పోటీగా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అలాగే మేము సిద్ధం అంటే సంసిద్ధం అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళంతా వేస్ట్ పనులు. హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. మన నాయకులంతా ఆంధ్రాలో ఉండే వాళ్ళంతా ఏ పని కావాలన్నా హైదరాబాద్ పోయి వాడుకోవాలనుకుంటే ఆయన, మన జగన్ అన్న కావాలనుకుంటే నడమెత్తల 3 రాజధానులకు మధ్యలో ఉంటాడు. మరి విజన్ ఉన్న నాయకుడిని నేను, నన్ను గెలిపియండి, జగన్ గారికి ఏం తెలీదు అని అంటాడు చంద్రబాబు. అవన్నీ ఉత్తమాటలు. నా 15 ఏళ్ళు ఇచ్చాడన్నా. ఏనాడైనా ఈ హామీలు పథకాలు ఎప్పుడైనా ఏ రోజైనా ఇచ్చినోడా? ఏ రోజైనా ఇచ్చినోడా? పథకాల వల్లే ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు ఆయన అంటున్నాడు కదా, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు ఆయన అంటున్నాడు కదా, 3 గ్యాసులు అంటున్నాడు కదా.